భగవద్గీత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామనదేవ్కి జై, పరశురాం భగవాన్కి జై, గౌర్నితాయ్కి జై, పంచతత్వాకి జై, శ్రీల ప్రభుపాద్కి జై, జయ పతాక స్వామి గురు మహారాజ్కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఈరోజు 10వ అధ్యాయం నుంచి భగవద్విభూతి అధ్యాయం నుండి 4-5 శ్లోకాలు చూద్దాం. బుద్ధిర్జ్ఞానమసంమోహః క్షమా సత్యం దమఃశమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథక్ విధాః. బుద్ధి, జ్ఞానము, సంశయము మరియు భ్రాంతి రాహిత్యము, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఖములు, జనన మరణములు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములన్నీయు నా చేతనే సృజింపబడినవి. భగవంతుడు ఇంకా చెప్తున్నారండి. నెక్స్ట్ ఈ 4-5 శ్లోకాల్లో ఏంటంటే భగవంతుడు తన నుంచి వచ్చే క్వాలిటీస్ గురించి చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఫస్ట్ క్వాలిటీ ఏంటి? బుద్ధి. అసలు భగవంతుడు మనకి 10వ అధ్యాయం నెక్స్ట్ చతుశ్లోకి భగవద్గీత స్టార్ట్ అవుతుంది కదా, దానిలో చతుశ్లోకి భగవద్గీతలో ఫస్ట్ శ్లోక ఏంటండి? అహం సర్వస్య ప్రభో మత్తః సర్వం ప్రవర్తతే. అన్నిటికీ సోర్స్ నేనే, నా నుంచే అన్నీ వస్తాయి. ప్రవర్తతే, అన్నీ నా నుంచే వస్తున్నాయి అనే విషయాన్ని భగవంతుడు అక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు అన్నమాట, అక్కడ చెప్తున్నారు. అదే రకంగా ఈ క్వాలిటీస్ ఇక్కడ ఈ శ్లోకాలు రెండిట్లో ఏ క్వాలిటీస్ అయితే భగవంతుడు చెప్తున్నారు, బుద్ధి, జ్ఞానము, అసమ్మోహము, ఇలా ఈ క్వాలిటీస్ అన్నీ కూడా నా నుంచే వస్తున్నాయి అనే విషయాన్ని భగవంతుడి నుంచి వస్తున్నట్టు మనకి అర్జునుడికి చెప్తున్నారు అనమాట. అయితే ఈ క్వాలిటీస్ అన్నీ భగవంతుడి నుంచి వస్తున్నాయి కదా. అయితే కొన్ని నెగిటివ్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి మనందరిలో. కొంత కోపం ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే కామము, క్రోధము, అలా మనలో కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. అవి కూడా అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏమేమైతే ఉన్నాయో ప్రతిదీ కూడా అంటే భగవంతుడి సృష్టి కాదు ఇది అని చెప్పడానికి లేదనమాట. ప్రతి క్వాలిటీస్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ మనం చూసేవి కానివ్వండి, లేకపోతే మనం అనుభవించేవి ప్రతిదీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయన్నమాట. కొన్ని మంచి ఉండొచ్చు, కొన్ని చెడ్డ ఉండొచ్చు. అయితే భగవంతుడు ఆయన కొన్ని నెగిటివ్ కూడా ఎందుకు క్రియేట్ చేశారు, ఎందుకు ఆయన ఇలా చెడ్డవి కూడా ఎందుకు సృష్టించారు అంటే ప్రతిదీ కూడా మన కోరికలకి అనుగుణంగా భగవంతుడు సృష్టించడం జరిగిందనమాట. కొంతమంది ఏవైనా అంటే వాళ్ళ కోరికలను బట్టి, ఇప్పుడు కొంతమంది రాక్షస స్వభావంతో ఉంటారు, వాళ్ళ కోరికలని దానికి అనుగుణంగా ఉంటాయన్నమాట. కాబట్టి వాళ్ళ కోరికల్ని తీర్చుకోవడానికి వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ కూడా భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో సృష్టించడం జరిగిందనమాట. అంటే ఆయన సృష్టి మన కోరికల వల్ల జరిగింది. అందుకనే మనం సఫర్ అవుతూ ఉంటాం అనమాట. చాలాసార్లు మనం భగవద్గీతలో విన్నాం కదా, మనకి ఆ కోరికలు, మనకి డిజైర్స్ అనేవి, ఆ భౌతికపరమైన కోరికలు
చాలా ఎక్కువగా ఉండడం వల్ల మన కోరికల్ని తీర్చుకునే క్రమంలో మనం చాలా చాలా సఫర్ అవుతున్నాము. మనం చాలా బాధలకు గురవుతున్నాం. కానీ అవేం మనం ఆలోచించటం లేదు. మన కోరికల్ని తీర్చడానికి భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్పారు కదా! "ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం." మనం భగవంతుడిని ఏ రకంగా అయితే మనం భజిస్తామో అదే రకంగా భగవంతుడు మళ్ళీ మనకి రెసిప్రొకేట్ చేస్తారనమాట. భగవంతుడు దయ మన మీద చూపిస్తారు. మన మన లెవెల్ ఆఫ్ సరెండర్మెంట్ని బట్టి భగవంతుడు మనకి మన అంటే మనకి తిరిగి మళ్ళీ భగవంతుడు ఆయన దయ చూపించడం అనేది జరుగుతుంది. ఎవరికైతే ఈ చెడ్డ గుణాలు ఉంటాయో వాళ్ళు ఆ చెడ్డ కోరికల్ని తీర్చుకోవడానికి భగవంతుడు ఆ చెడ్డ గుణాలని అనేది కూడా సృష్టించడం జరిగిందనమాట. అయితే ఇవన్నీ ఎక్కడ సృష్టింపబడ్డాయి అంటే ఇవన్నీ ఈ మనుషుల్లోన, తర్వాత దేవతలు ఉంటారు కదా, దేవతల్లోన ఇవన్నీ ఈ గుణాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. అయితే కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ లైక్ ఇప్పుడు కోపం చూసుకున్నాం అనుకోండి, మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నది ఏంటి, తన కోపమే తన శత్రువు అని అంటారు. అంటే మనకి కోపం ఉండకూడదు అని చెప్తారు. అయితే మనం ఈ ఆధ్యాత్మిక దారిలోకి వచ్చిన తర్వాత ఈ కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత జనరల్గా చాలా మంది చెప్తూ ఉంటారు ఏమని, మేము చాంటింగ్ చేసిన తర్వాత మాలో కోపం చాలా వరకు తగ్గిపోయింది, మేము ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయింది, ఇంకా ఉంది, ఇంకా మేము భక్తిలో ఇంకా పురోగతి చెందే కొద్దీ అది కూడా తగ్గుతుందనే నమ్మకం మాకుంది అని చెప్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి, కోపం అనేది నెగిటివ్ క్వాలిటీ, దాన్ని మనం ఉంచుకోకూడదనమాట. మనం ఉంచుకుంటే ఏమవుతుంది, దానివల్ల మనకి చాలా అనర్థాలు జరుగుతాయి. అదే భగవంతుడి విషయంలో కానీ, లేకపోతే భగవంతుడి యొక్క భక్తుల విషయంలో కానీ చూస్తే అది ఆ కోపం అనేది, భక్తులంటే నా ఉద్దేశం శుద్ధ భక్తులనమాట. వాళ్ళు ఆ కోపాన్ని చూపిస్తే దానికి ఒక కారణం ఉంటుంది. తర్వాత అది అల్టిమేట్‌గా చాలా మంచి జరుగుతుందనమాట. అలా కాకుండా మనం కోపాన్ని ఎగ్జిబిట్ చేసామనుకోండి, చూపిచ్చామనుకోండి ఎవరి మీదైనా, ఏమవుతుంది దానివల్ల మనకి చెడు జరుగుతుంది. అవతల వ్యక్తికి కూడా ఎవరి మీదైతే మనం కోపం చూపిస్తున్నామో వాళ్ళకి కూడా చెడు జరుగుతుందనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కోపం అనే దానికి భగవంతుడు ఎప్పుడు చూపిచ్చారంటే, ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చూపిచ్చారు. సపోజ్ ఇప్పుడు మనం ప్రహ్లాద్ మహారాజ్‌ని రక్షించడానికని చెప్పి భగవంతుడు నరసింహస్వామిలాగా వచ్చి చాలా ఉగ్ర రూపం చూపిస్తారనమాట ఆయన అక్కడ. ఈవెన్ లక్ష్మీదేవి కూడా భయపడిపోతారు స్వామి దగ్గరికెళ్ళడానికి. అలాంటప్పుడు ఈవెన్ దేవతలు కూడా స్వామి దగ్గరికెళ్ళడానికి చాలా భయపడతారనమాట. ఉగ్ర నరసింహ స్వామిని చూసినప్పుడు. అప్పుడు దగ్గరికి ఎవరు వెళ్తారండి? ఆయనకి ప్రియమైన భక్తుడైన ప్రహ్లాదుడు వెళ్ళి స్వామిని మళ్ళీ శాంతింపజేస్తాడనమాట. అంటే ఆయన కోపం వల్ల ఏమైంది అక్కడ, ఒక రకంగా ఆయన హిరణ్యకశిపుడిని ఉద్ధరించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు సపోజ్ నారద మునిని చూసుకుంటే, నారద ముని కూడా కొన్ని సందర్భాల్లో కొంతమందిని ఆయన శపించడం జరిగింది. సపోజ్ ఇప్పుడు మనం నలకువేర, మణిగ్రీవ వాళ్ళిద్దరిని తీసుకుంటే, నారద ముని ఏం చేశారంటే వాళ్ళిద్దరు తప్పుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని శపించడం అనేది జరిగింది. శపించి మళ్ళీ ఎలాగా ఫైనల్‌గా వాళ్ళకేమైంది? వాళ్ళకేమైనా చెడు జరిగిందా అంటే, చెడు చేయడానికి వాళ్ళని శపించడం అనేది జరగదనమాట. వాళ్ళిద్దరూ మళ్ళీ భగవంతుడి పాద స్పర్శ వాళ్ళకి దొరికింది. భగవంతుడి దివ్య రూపాన్ని వాళ్ళు దర్శించుకొని మళ్ళీ వాళ్ళ లోకానికి వాళ్ళు వెళ్ళిపోగలుగుతారనమాట. అంటే ఆ రకంగా భగవంతుడు ఎవరి మీదైనా ఏదైనా నెగెటివ్ క్వాలిటీ చూపిచ్చారు అనంటే, దానివల్ల వాళ్ళకి మేలే జరుగుతుంది తప్ప చెడేమీ జరగదనమాట. అంటే లోక కళ్యాణం కొరకు భగవంతుడు ఒక్కొక్కసారి అలా కొన్ని క్వాలిటీస్‌ని చూపిస్తూ ఉంటారనమాట. సపోజ్ ఇంకా భగవంతుడు ఇంకా ఏం చేశారంటే, చాలా చిన్నగా ఉండేటప్పుడు కృష్ణుడిలాగా భగవంతుడు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు ఏమైంది, భగవంతుడు చిన్న బాబులాగా వచ్చారు గదా! వచ్చినప్పుడు ఆయన అందరి ఇళ్లల్లో బృందావనంలో ఉండేటప్పుడు అందరి ఇళ్ళకి ఎళ్లి ఆయన వెన్న దొంగతనం చేయడం అవి చేసేవాళ్ళనమాట. ఆ దొంగతనం అనేది మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాము? మన పిల్లలకి చెప్తాం, దొంగతనం చేయకూడదు, అది చాలా పెద్ద తప్పు అని. కానీ భగవంతుడు ఏం చేస్తున్నారు? ఆ తప్పుని ఆయన చేస్తున్నారనమాట. కానీ అది ఎందుకు చేస్తున్నారు? ఆ బ్రజవాసులందరికీ కూడా ఆనందాన్ని కలగజేయడానికనమాట. వాళ్ళందరూ సంతోషంగా ఉండడానికి ఆయన ఆ క్వాలిటీని ఎగ్జిబిట్ చేస్తున్నారు. అంటే అలాగా దొంగతనం చేయడం, వాళ్ళందరికీ సంతోషం కలగాలనమాట. అది కూడా ఏంటంటే భక్తులు కోరిక మేరకు, లేకపోతే భక్తులు కొన్ని లీలలు చేస్తే కృష్ణ భక్తులు
చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఆ లీలల్ని చూసి భగవంతుడిని తలుచుకుంటూ ఈవెన్ మనం కూడా ఎన్ని సార్లు వినుంటామో, మనం ఈ క్లాసుల్లో చెప్పుకుంటున్న లీలలు కొన్నిసార్లు భగవంతుడు మళ్ళీ మళ్ళీ మనం వింటూనే ఉంటాం. అయినా సరే మనకి బోర్ కొట్టదనమాట. ఎందుకు మనం ఆ భగవంతుడి లీలలు అంత అద్భుతంగా ఉంటాయన్నమాట. వినే కొద్దీ మనకి ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఎస్పెషల్లీ భగవంతుడు బాల్య లీలలో ఉంటే అవి వింటూ ఉంటే మనకి అదేదో మన చుట్టుపక్కల జరుగుతుందేమో అన్నంత సంతోషంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇదొక నెగెటివ్ క్వాలిటీ భగవంతుడిలో ఉంది. సేమ్ మనం ఎగ్జిబిట్ చేయడానికి చూస్తే, మనం ఇక్కడ దొంగతనాలు చేస్తే ఏమవుతుంది? పోలీసులు మనల్ని తీసుకొని వెళ్ళిపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తారు. మనకి శిక్షలు పడతాయన్నమాట. ఆ తర్వాత ఇంకా చీటింగ్ చేయడము, వేరే వాళ్ళని మోసం చేయడం అనమాట. జనరల్‌గా మోసం చేస్తే ఏమవుతుందండి, మనకి మనకి అది మంచి జరగదు అని అంటారు. మనం ఎవరినైనా చీటింగ్ చేసి కొంచెం వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకుంటే మనకు రూ. 10 పోతాయని, అలా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. కానీ భగవంతుడు ఏం చేశారండి, చాలా చాలా సార్లు భగవంతుడు కూడా చీటింగ్ చేశారు. కానీ వాటన్నిటిని మనం ఆ లీలలుగా వింటూ మనం వాటిని గ్లోరిఫై చేస్తున్నాము. తర్వాత ఆహ్, దానికి దాని వెనక ఉన్న ఇన్నర్ మీనింగ్‌ని మనం అర్థం చేసుకొని చాలా ఓకే. భగవంతుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు అని మనకి భగవంతుడి మీద ఉన్న విశ్వాసం ఇంకా ఎక్కువవుతుందనమాట. ఇలాంటివి అన్నీ వినేటప్పుడు. దానికొక చాలా ఎగ్జాంపుల్స్‌లో ఒకటి మనకి వామనదేవుని తీసుకుంటే, వామనదేవ్ లాగా భగవంతుడు వచ్చినప్పుడు ఏం చేశారండి, బలి మహారాజ్ దగ్గరికి చిన్న బాబులాగా వచ్చారనమాట. చిన్న బాబులాగా వచ్చి నాకు 3 అడుగుల స్థలం కావాలి అంటే, చూడ్డానికి చాలా చిన్నోడు కదా! 3 అడుగుల స్థలం ఎంత అయిపోతుందిలే అని అనుకుంటారు. అప్పటికి శుక్రాచార్యుడు రాక్షస గురువు ఆయన్ని వారిస్తున్నా సరే ఆయన వినిపించుకోరనమాట. ఓకే. విష్ణువు అయినా సరే నాకు ప్రాబ్లమ్ లేదు అని బలి మహారాజు ఏం చేస్తారు, ఒప్పుకుంటారు. తర్వాత భగవంతుడు అంతా ఆక్యుపై చేసేస్తారు. ఇంకా ఆక్యుపై చేయడానికి ఏమీ లేకపోతే ఆయన సరెండర్ అయిపోయి ఆయన్ని తల చూపిస్తారు బలి మహారాజు. ఆ రకంగా ఆయన భగవంతుడు ఒక రకంగా ఆయన్ని మోసం చేసినా, మళ్ళీ ఫైనల్‌గా ఏం చేశారంటే ఆయనకొక లోకాన్ని ఇచ్చి తర్వాత అక్కడ గేట్ కీపర్‌గా భగవంతుడున్నారు. అంత భగవంతుడు చేసే ప్రతి లీల కూడా ఊరికే చేయరనమాట. ఈవెన్ పోతన తల్లిలాగా వచ్చి భగవంతుడికి పాలివ్వడానికి విషపూరితమైన పాలనివ్వడానికి ట్రై చేసినప్పుడు కూడా భగవంతుడు ఆవిడలో ఉన్న ఆ పూతనలో ఉన్న ఆ మాతృత్వాన్ని ఆయన తీసుకున్నారనమాట. ఆ మాతృత్వాన్ని తీసుకొని ఆవిడకి కూడా మంచి హైయెస్ట్ పొజిషన్ ఇచ్చారు. యశోదామాతతో సమానమైన పొజిషన్ ఇచ్చారు అని అంటారు. ఆ రకంగా ఏంటంటే భగవంతుడు ఏది చేసినా సరే దానికి అంతరార్థం అనేది ఉంటుందన్నమాట. ఆయన మంచికే అన్ని నెగెటివ్ క్వాలిటీస్ కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. అలానే భగవద్భక్తుల్ని మనం ఇమిటేట్ చేస్తే ఏమవుతుందంటే అది మన చెడుకి దారి తీస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు, హనుమాన్ కూడా ఒక టైంలో చాలా కోపాన్ని ఎగ్జిబిట్ చేశారు హనుమంతుడు కూడా. ఏం చేశారంటే సీతారాముల్ని కలపడానికి లంకను మొత్తం తగలబెట్టేశారు. రావణుడికి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు యుద్ధం వద్దు, సీతమ్మ అందరికీ అమ్మే, మొత్తం అందరికీ, నీకు నాకు ఈ సమస్త జీవులందరికీ కూడా ఆవిడ తల్లి. అలాంటి అమ్మని నువ్వు చెరపట్టకూడదు, వదిలేయి అని చెప్పినా ఆయన రావణుడు వినకపోవడం, నెక్స్ట్ లంకా దహనం జరగడం అవన్నీ. అంటే హనుమాన్ కూడా ఒక డివోటీ. ఆ డివోటీ ఆయన కోపాన్ని ఎగ్జిబిట్ చేస్తే దానికి ఒక పర్పస్ ఉందన్నమాట. భగవంతుడిని తర్వాత అది శ్రీరామచంద్రుడిని, సీతామాతని ఇద్దరిని కలిపారనమాట. అది పర్పస్ ఆయనకి. అంటే కోపాన్ని మనం ఎగ్జిబిట్ చేసినా దానికి ఒక పర్పస్ అనేది ఉండాలి. ఆ పర్పస్ మన సెన్సెస్‌ని అంటే మన ఇంద్రియాలని తృప్తిపరుచుకునే విధంగా ఉండకూడదనమాట. నెక్స్ట్ ఇంకా ఈ ఇక్కడ ఉపదేశామృతంలో ఒక దగ్గర నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్పిన ఒక శ్లోకం ఉందన్నమాట. కామ కృష్ణ కర్మార్పణే క్రోధ భక్త ద్వేషి జనే లోభ సాధు సంగ హరికథ మోహ ఇష్టలబ్ధ బినే మద కృష్ణ గుణగణే నియుక్త కరివే యథా తథా. ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, కామాన్ని దేనికి వాడాలంటే కృష్ణ కర్మార్పణే. కృష్ణుడి యొక్క కర్మల్ని మనం మన కృష్ణుడి యొక్క కర్మల్లో మనం మన కామాన్ని
అర్పించాలి, సమర్పించాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ క్రోధ భక్త ద్వేషిజనే, ఎవరైతే భక్తుల్ని ద్వేషిస్తున్నారో అలాంటి వాళ్ళ మీద మన కోపాన్ని మనం ప్రదర్శించాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా లోభ సాధు సంఘ హరికథ, మనకి గ్రీడ్ అనేది, లోభం అనేది ఉండాలన్నమాట. ఆ లోభం దేనికి ఉండాలి? సాధు సంఘ, డివోటీస్ అసోసియేషన్ తీసుకోవడానికి, భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవడానికి, తర్వాత హరికథ వినడానికి మనకి ఆ లోభం అనేది ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ మోహ ఇష్ట లబ్ధ బినే, మోహం అనేది దేనికి ఉండాలండి? భగవంతుడిని పొందడానికి. ఒకవేళ మనం భగవంతుడిని పొందలేకపోతే అప్పుడు మనము ఆ లోభానికి, మోహానికి గురవ్వాలన్నమాట. అది చెప్తున్నారు. మోహ ఇష్ట లబ్ధ బినే, మనం భగవంతుడి యొక్క సేవని మనం చేయలేకపోతే అప్పుడు మనం మోహానికి గురవ్వాలన్నమాట. మద కృష్ణ గుణగనే, మదం అనే దాన్ని మనం దేనిలో, మదం అనేది మనం ఎప్పుడు చూపించాలి? ఎప్పుడైనా మనం కృష్ణుడి యొక్క గుణగణాల్ని మనం కీర్తించలేకపోతే అప్పుడు మనం ఆ పిచ్చితనం అనేది, మదం అనే దాన్ని చూపించాలన్నమాట. ఇలా ఏంటంటే ప్రతి క్వాలిటీని కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం, ఇవన్నీ ఏంటంటే ప్రతిదీ కూడా మనలో ఉండే అనర్థాలు అన్నీ కూడా మన ఇంద్రియాల్ని తృప్తిపరచుకోవడానికి కాకుండా భగవంతుడి యొక్క సేవలో నియుక్తం చేయాలి. భగవంతుడి యొక్క గుణగణాలు కీర్తించడానికి, ఆయన భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకోవడానికి మనం మనలో ఉన్న అనర్థాలన్నింటినీ మనం కృష్ణుడి సేవకి నియుక్తం చేయాలి. నియుక్త కరివే యథాతథ, కృష్ణుడి సేవలో అన్నిటినీ కూడా మనం దేనిలో వాడాలి? కృష్ణుడి సేవలో వాడాలి అనే విషయాన్ని ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ భగవంతుడు మనకి ఏ క్వాలిటీస్ ఇచ్చాడో ఈ శ్లోకంలో చూద్దాం అన్నమాట. ఫస్ట్ది ఏంటి? బుద్ధి, తెలివి. తెలివి అంటే ఏంటండి? బుద్ధి అంటే ఇక్కడ తెలివి అని ఇచ్చారు. తెలివి అంటే ఏంటి? ఏది మంచి ఏది చెడు అని మనం అర్థం చేసుకునే ఆ కెపాసిటీని బుద్ధి అంటారనమాట. ఈ పని చేస్తే మనకి ఇది మంచిది కాదు, ఇది మంచి పని అని మనం ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అది బుద్ధి. నెక్స్ట్ ఏంటి? జ్ఞానము. జ్ఞానం అంటే ఏం చెప్తున్నారు? జ్ఞానం అంటే ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనం ఈ ఆత్మ వేరు, తర్వాత ఈ శరీరం వేరు అనే విషయాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానం అన్నమాట. అయితే ఎప్పుడైతే మనం మన స్పిరిచువల్ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ ఈ భౌతిక పరమైన జ్ఞానాన్నే మనం సంపాదిస్తున్నాం అనుకోండి, దేనికి ఉపయోగపడుతుంది? సపోజ్ మనం నార్మల్ చదువులు ఏదైనా తీసుకుంటే, ఏ చదువైనా తీసుకోండి, లేకపోతే రోజు మొత్తంలో కృష్ణాన్ని పక్కన పెట్టి మనం ఏ యాక్టివిటీని తీసుకున్నా సరే అది దేనికి మనకు ఉపయోగపడుతుందండి? మన ఇంద్రియాలని తృప్తిపరచుకోవడానికి. తర్వాత జంతువులు 4 పనులు చేస్తాయి, మనుషులు కూడా 4 పనులు చేస్తారు అనే విషయాన్ని మనం విన్నాం. ఏంటవి? ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్. తినడం మనము తింటాము, అవి కూడా తింటూ ఉంటాయి అన్నమాట. మనం సంపాదించామనుకోండి, తక్కువ సంపాదించే వాళ్ళు అంత క్వాలిటీ ఫుడ్ తీసుకోలేరు. ఎక్కువ సంపాదించే వాళ్ళు కొంచెం ఎక్కువ బాగా ఖర్చు పెట్టి బాగా తినగలుగుతారనమాట. అంతే తేడా. అంటే తిండి కోసమే మనం వాడుతున్నాం. నెక్స్ట్ ఇంకా ఏంటి? నిద్రపోవడం అనమాట. ఏమీ లేని వాళ్ళేమో చిన్న ఇంట్లో పడుకుంటే, అదే బాగా ఉండేవాళ్ళు పెద్ద పెద్ద ఖరీదైన బిల్డింగ్స్‌లో ఖరీదైన మంచాల మీద పడుకుంటారు. కానీ నిద్ర అనేది ఇద్దరికీ ఒకటే కదండీ! తర్వాత నెక్స్ట్ ఇంకా థర్డ్‌ది ఏంటి? మేటింగ్. అది కూడా అంతే అన్నమాట, సంభోగం. అందరూ చేసేది అదే. జంతువులు అవే చేస్తాయి. మనుషులు కూడా అవే చేస్తాయన్నమాట. కాకపోతే సివిలైజ్డ్ వేలో, ఇంకోటి అన్‌సివిలైజ్డ్ వేలో. నెక్స్ట్ ఇంకా ఏంటి? ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్. తర్వాత ప్రొటెక్షన్ కోసం, ఎవరిని వాళ్ళు రక్షించుకోవడానికి. కుక్కల్ని కూడా కొడితే అవి అక్కడి నుంచి పారిపోతాయన్నమాట. అంటే అవి రక్షించుకోవడానికి, జంతువులు కూడా రక్షించుకోవడానికి చూస్తారు. మనం కూడా ఒక స్ట్రాంగ్ బిల్డింగ్‌లు కట్టుకొని, ఎల్ఐసి పాలసీలు అవి ఇవి అన్నీ తీసుకొని మనం కూడా భౌతికంగా మన ఇంద్రియాలన్నిటిని తృప్తిపరచుకోవడానికి మనల్ని మనం రక్షించుకుంటూ ఉంటాం. కాకపోతే ఉపయోగం ఏంటి? మనిషి జన్మ ఉపయోగం ఏంటి? జంతువులు అవే చేసి మనుషులు కూడా అవే చేస్తే ఏదో ఎక్స్ట్రా పర్పస్ ఉంటుంది. మనం ఇలా మనిషి జన్మ ఇవ్వడానికి భగవంతుడు మనకి ఒక ఆపర్చునిటీ ఇచ్చారనమాట. మనిషి జన్మ అంటే ఆయనకి ఏదో
దానికి ఒక మీనింగ్ ఉంది. అందుకని మనకి మనిషి జన్మ అనేది వచ్చింది. ఏంటి మనిషి జన్మకి నిజమైన అర్థం ఏంటి అంటే భగవంతుడి సేవలో ఉండడము. మనం ఈ దేహం కాదు. ఈ 4 పనులు కాదు మనం చేయాల్సింది. జంతువులు కూడా చేస్తున్నాయి. ఇంతకు మించి మనం చేయాల్సింది ఏదో ఉంది అని అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానం అనమాట. మన మన దేహం కాదు, ఆత్మస్వరూపులం. మన నిజమైన పొజిషన్ ఏంటి అంటే భగవంతుడి సేవలో ఉండడము అనే విషయాన్ని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఒక ఆ కీర్తన ఉంది కదండి, హరిహరాయ నమ కృష్ణ యాదవాయ నమ. దానిలో ఒక లైన్ వస్తుంది, తదేర చరణ సేవి భక్త సనివాస్ జనమ జనమే హోయ్ ఏ అభిలాష్. అదేం చెప్తున్నారండి, మనం ప్రతి జన్మలో కూడా మనం భగవంతుడిని కోరుకోవాలన్నమాట. ఇది ఈ ఒక్క జన్మతో ఈ భగవంతుడు కృష్ణ భక్తి అనేది మనం పూర్వజన్మలో కూడా ఎంతో కొంత క్యారీ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా నెక్స్ట్ జన్మల్లో మనం ఈ జన్మలోనే కంపల్సరీ వెళ్ళిపోయేంత ప్యూర్ డివోషన్ మనలో వచ్చి మన అంత మంచి ప్యూర్ డివోటీస్ అయిపోయి ఈ జన్మలోనే వెళ్ళిపోతే భగవద్ధామానికి చేరిపోతే ఓకే. చేరలేకపోతే ఇంకా ఇంకా మనకి నెక్స్ట్ జన్మలు ఉన్నాయి. అంటే మనకి నెక్స్ట్ జన్మలు ఉన్నాయో లేదో తెలియదు. కాబట్టి ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏం చెప్తున్నారు, జన్మ జన్మలకు కూడా తను ఆయన ఏం కోరుకుంటున్నారంటే తదేర చరణ సేవి భక్త సనివాస. భగవంతుడి నీ చరణాల దగ్గర తర్వాత నీ భక్తుల తదేర చరణ సేవి భక్త సనివాస. నీ భక్తుల యొక్క సాంగత్యంలో నీ పాద పద్మముల యొక్క సేవలో నేను ఎప్పుడూ ఉండాలి. ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకి కూడా నా కోరిక అదే అని భగవంతుడికి చెప్తున్నారనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. మనం ఎస్ నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఆ రకంగా చెప్పారనమాట. జన్మ జన్మల్లో కూడా మన కోరిక ఏమై ఉండాలి, భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యంలో ఉండాలి, భగవంతుడి యొక్క చరణ సేవలో మన పాదపద్మముల సేవలో ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారనమాట. నెక్స్ట్ అది జ్ఞానం అంటే అదనమాట, భగవంతుడి సేవలో ఉండగలగడము. మనం నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, భగవంతుడి యొక్క సేవకుణ్ణి, సేవకుల యొక్క సేవకుణ్ణి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది జ్ఞానం, నిజమైన జ్ఞానం. నెక్స్ట్ ఏమంటున్నారు, అసమ్మోహ. అసమ్మోహ అంటే ఏంటి, సంశయ రాహిత్యము. ఎలాంటి సంశయాలు లేకుండా, డౌట్స్ ఏమి ఉండకూడదు అనమాట. డౌట్స్ ఉండకపోవడం అంటే దాని గురించి ఏం చెప్తున్నారండి ఇక్కడ, మనకి నిజమైన జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, ఇప్పుడు భౌతికపరమైన జ్ఞానము ఉన్నంతసేపు మనకి అంటే భగవంతుడి ధామానికి చేరుకోవడానికి మనకి భౌతికపరమైన జ్ఞానము ఏ రకంగా కూడా ఉపయోగపడదనమాట. ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుందో అప్పుడే మనలో ఉండే ఆ డౌట్స్ అనేవి అన్నీ క్లియర్ అయిపోతాయన్నమాట. ఎవరైతే భగవంతుడు పరమ భక్తులు ఉంటారో, శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకి ఇంకా ఏ డౌట్స్ ఉండవన్నమాట. వాళ్ళు చాలా క్లియర్‌గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒకే ఒక్క నమ్మకం, భగవంతుడు తోడున్నాడు. ఇంకా భగవంతుడు నాకున్నాడు. ఏదైనా సరే వాళ్ళకి ఇంటర్నల్‌గా అన్ని ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. భగవంతుడు చైత్య గురువు. మనకి ఇంటర్నల్‌గా ఆయన పరమాత్మ రూపంలో ఎప్పుడూ ఉంటాడన్నమాట. సో, మనం భగవంతుడి భక్తిలో చాలా డీప్‌గా వెళ్ళే కొద్దీ ఏంటంటే శాస్త్రాలు
అన్నీ అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి, భగవంతుడి మూడ్ అర్థం చేసుకోవడానికి, ఆయన భక్తుల యొక్క మూడ్ అర్థం చేసుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ అంతా మనకి ఇంటర్నల్‌గా డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఇంటర్నల్‌గా నాలెడ్జ్ వస్తూ ఉంటుంది కాబట్టి, దానివల్ల మోహం అనేది కంప్లీట్‌గా పోతుందనమాట. అర్జునుడు కూడా భగవద్గీత మొత్తం విన్నాడు. భగవద్గీత మొత్తం విన్న తర్వాత లాస్ట్‌లో ఏమని చెప్తాడండి? 18వ అధ్యాయం లాస్ట్‌లో 73వ శ్లోకంలో వస్తుందనమాట. నష్టో తర్వాత మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడండి? నష్టో మోహః, నా మోహం మొత్తం పోయింది. స్మృతిర్లబ్ధ, ఇప్పుడు నాకు మెమరీ నాకు ఏదైతే నేను మర్చిపోయానో నా జ్ఞాపక శక్తిని నేను మొత్తం రీగెయిన్ అయ్యాను. దేనివల్ల? త్వత్ప్రసాదాన్ మయా అచ్యుత. ఓ అచ్యుత, నీ మెర్సీ వల్ల, నీ దయ వల్ల, అంటే ప్రసాదం అంటే ఏంటండి? దయ. నీ దయ వల్ల నేను పోయిన నా మెమరీ మొత్తాన్ని నేను మళ్ళీ, నా జ్ఞాపక శక్తిని నేను మళ్ళీ పొందగలిగాను. నాకు ఇప్పుడు మోహం అనేది ఏం లేదు. నా మోహం నశించిపోయింది అనే విషయాన్ని భగవంతుడికి చెప్తున్నారనమాట. అంటే ఏంటి? ఎప్పుడైతే భగవద్గీత కంప్లీట్ నాలెడ్జ్ అనమాట. ఎప్పుడైతే భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడేమవుతుందంటే మనలో ఉండే ఆ మోహాలన్నీ కూడా పోతాయి. అనవసరమైన విషయాలన్నీ పోయి నిజమైన జ్ఞానం అనేది డెవలప్ అవుతుందనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి? బుద్ధిర్జ్ఞానమ సమ్మోహః క్షమ. క్షమ అంటే క్షమించే గుణం అనమాట. భక్తులకి చాలా చాలా ఉండాల్సిన చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ అనమాట ఈ క్షమాగుణం అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉండేది ఇప్పుడు మనం భక్తి మార్గంలోకి వచ్చేసినంత మాత్రాన ఒకేసారి మనం చాలా గ్రేట్ అయిపోము కదండి. ఎందుకు కొంతమంది మనల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవచ్చు. కొన్ని చోట్ల మనల్ని అందరూ నెత్తిన పెట్టి చూసుకోవచ్చు. నేను ఇది ఇంతకుముందు కూడా చెప్పాను. ఒకసారి మా సెంటర్‌కి పాదయాత్ర డివోటీస్ వచ్చారు. వాళ్ళు మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ, పాదయాత్ర చేసుకుంటూ వాళ్ళ దగ్గర గౌర్నితాయ్ డీటీస్ ఉంటాయి. తర్వాత ప్రభుపాద్ జీటీ ఉంది. ప్రభుపాద్‌ని, గౌర్నితాయల్ని తీసుకుంటూ వాళ్ళ దగ్గర ఒక 5 5 బుల్స్ ఉంటాయన్నమాట. ఎడ్లు. వాటిని తీసుకొని అలా వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ అన్ని ప్లేసెస్‌కి వెళ్తూ భగవంతుడి గురించి ప్రచారం చేస్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ లోకనాథ్ స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. అయితే ఒకసారి వాళ్ళు మా సెంటర్‌కి వచ్చారనమాట. కుడ్లులో ఉన్న సెంటర్‌కి. వచ్చి అక్కడ వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు షేర్ చేసిన వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ది. వాళ్ళేం చెప్పారంటే కొన్ని దగ్గరలో మమ్మల్ని చూసి ఒక ఊరు జనాలు, ఒక ఊరు మొత్తం కూడా మమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మాకన్నీ ఇస్తారు. భోజనానికి మేము ప్రసాదాన్ని చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళే మాకు టైంకి అన్నీ ప్రొవైడ్ చేస్తారు. చాలా గౌరవిస్తారు. మాకు డబ్బులిస్తారు. మాకు ఏ కష్టము కలగకుండా నెత్తిన పెట్టి పూజించుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, మా దగ్గర అసలు ఏమీ ఉండవు. ఎవరో వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డొనేషన్సే మా దగ్గర ఉంటాయి. కొంతమంది కొన్ని ఊళ్ళలోకి వెళ్ళేసరికి వాళ్ళకి ఎంత బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అవుతుందంటే, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు వీళ్ళు పగలు కూడాను వాళ్ళని లూటీ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసేసుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళని కొట్టడము, అంతలాగా అన్ని బాధలు వాళ్ళు పడతారనమాట. అంటే కొన్ని దగ్గరలో మనకి మంచి జరుగుతుంది. కొన్ని దగ్గరలో మాకు చెడు జరుగుతుంది. రెండిటిని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం. మాకేంటంటే మాకు మేము కంప్లీట్‌గా గౌర్నితాయిల మీదే మేము డిపెండ్ అయ్యి ఉంటాం అంతే అని వాళ్ళు చెప్పారనమాట. అలాగే మనకు కూడా ఏంటంటే ఆహ్, కొన్నిసార్లు ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. మన మొహానికి తిలక్ పెట్టుకున్నాము, మెడలో కంటిమాల వేసుకున్నాం, చూడడానికి భక్తుల్లా కనిపిస్తున్నాం కాబట్టి నేను ఒక ట్రైన్ ఎక్కితే ట్రైన్‌లో ఉండేవాళ్ళు నన్ను గౌరవిస్తారు. లేదా బస్సులు ఎక్కిన రోడ్డు మీద నేను నడుస్తూ వెళ్తే అందరూ నాకు హరే కృష్ణ చెప్తారు. అందరూ నన్ను చాలా గౌరవంగా చూస్తారు అని అనుకోవడానికి లేదనమాట. కొన్నిసార్లు మన మన మనం భక్తులం అయినప్పటికీ కూడా చాలా మంది మనల్ని మోసం చేయడానికే చూస్తారు. ఎందుకంటే మనం ఉండేది దేనిలో అంటే కలియుగంలో ఉన్నాం. కలియుగంలో మొత్తం నిధి దోషాల నిధి అనమాట కలియుగం. తప్పదు. ఇవన్నీ ఫ్లోలో మనం కూడా వెళ్ళిపోతూ ఉండాలనమాట. కొన్నిసార్లు మనల్ని కొంతమంది అవమానించినా మనం దాన్ని ఏంటంటే జస్ట్ క్షమించి మనం ముందుకు వెళ్ళిపోవాలనమాట. భక్తుల్లో ఈ క్వాలిటీ ఉండాలి. ఒకవేళ మనకు ఆ క్షమాగుణం అనేది లేకపోతే మనమే సఫర్ అవుతాం. మనమే
బాధపడాల్సి వస్తుంది అనమాట. ఏ రకంగా అంటే ఎవరైనా మనకి ఏదైనా నెగెటివ్ చేసినప్పుడు మనం దాన్ని మనసులోకి తీసుకొని పదే పదే బాధపడితే ఏమవుతుందండి, దాని గురించి మనం కృష్ణని పక్కన పెట్టేస్తాం, అన్నీ పెట్టుకుంటాం. ఎక్స్టర్నల్ గా మనకి తిలక్ ఉంటుంది, మెడలో కంటిమాల ఉంది, చూడడానికి భక్తుల్లా ఉన్నాం, కానీ లోపల మాత్రం కృష్ణుడు ఉండడు అనమాట. లోపలంతా ఏంటి, వాళ్ళు నాకు చెడు చేశారు, తిరిగి మళ్ళీ నేను వాళ్ళకి ఎలా చెడు చేయాలనో, లేకపోతే మనలో మనమే కుంగిపోయి అలా బాధపడుతూ ఏడుస్తూ ఇంకా కృష్ణుడి గురించి ఆలోచించడానికి మనకి టైం ఉండదు. మొత్తం మైండ్ అంతా ఆ నెగటివిటీసే ఆక్యుపై అయిపోతాయి అనమాట. దానికి బదులు సింపుల్ గా ఏం చేయాలి, ఓకే క్షమించేయండి, సింపుల్ అయిపోయింది అనమాట. క్షమించగలిగితే మనకి ఇంకా ఆ బాధ ఉండదు అనమాట. మనం అదన్నీ క్యారీ చేసుకోకూడదు. కృష్ణుడి భక్తిని మాత్రమే మనం క్యారీ చేసుకోవాలి మనసులో. ఆ నెగటివిటీస్ అన్నిటిని కూడా వదిలేయాలి. వేరే వాళ్ళని క్షమించే గుణం చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు, క్షమ సత్యం. సత్యం అంటే మనకి ఇక్కడ నిజం చెప్పడం అనమాట, ట్రూత్ఫుల్నెస్. అయితే నిజం అనేది చెప్పాలి అంటే ఏమంటున్నారండి, మన శాస్త్రం మనకి మామూలుగా అయితే మనం బయట ఏం వింటాము, వేరే వాళ్ళ వేరే వాళ్ళని బాధ కలిగించకుండా మనం మాట్లాడాలి, అవసరమైతే కొన్ని అబద్ధాలు చెప్పినా పర్వాలేదు, మనం ఎదుటి వాళ్ళకి బాధపడకుండా మనం మాట్లాడాలి అని అంటున్నారు. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయండి, మనం మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి, సత్యమే పలకాలి. కాకపోతే ఎలా ఉండాలి, డైరెక్ట్ గా అంటే కొంత చాలా హార్ష్ గా చెప్పకూడదు అనమాట. మన నిజం మాట్లాడాలి కానీ చాలా స్వీట్ గా ఉండాలి, ఎదుటి వాళ్ళని ఆలోచింపజేసే విధంగా ఉండాలి. అంతేకాని వాళ్ళని ఇరిటేట్ చేసి ఇంకొంచెం వాళ్ళకి కోపం ఎక్కువైపోయి ఇంకా ఇంకా తప్పులు చేసే విధంగా ఉండకూడదు అనమాట. ఎలా చేయాలి, మనం చాలా స్వీట్ గా చెప్పాలి నిజం కూడా. ఒకసారి ప్రభుపాద్ జనరల్ గా ప్రభుపాద్ ఏం చేస్తారంటే అందరినీ రాస్కెల్స్ అని అలా తిడుతూ ఉంటారు కదా. అయితే కొంతమంది ప్రభుపాద్ని అడిగారనమాట, ఏం ప్రభుపాద్ మీరు ఎప్పుడు చూసినా సరే అందరినీ రాస్కెల్ రాస్కెల్ అని తిడుతూ ఉంటారు, అది కరెక్టా అని అంటే ప్రభుపాద్ అంటారు, నేను మిమ్మల్ని అందరినీ చాలా ప్రేమిస్తున్నాను, అందుకే అలా అంటున్నాను. అంటే ఐఎమ్ కేరింగ్ ఫర్ యూ, నాకు మిమ్మల్ని ఆ, మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని మంచి దారిలో నడిపించడానికి నేను వచ్చాను, ఆ, అందుకని నేను మిమ్మల్ని అలా అంటాను అని ప్రభుపాద్ చాలా నీట్ గా క్లారిఫై చేశారనమాట. అంటే కొన్నిసార్లు మనం నిజం మనం నిజమే చెప్పాలి, కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలన్నమాట. అంతేకాని వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. దానివల్ల వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ అవ్వదు, మనకు కూడా ఎలాంటి యూస్ ఉండదన్నమాట. అందుకని మనం సత్యం అనేది పలకాలి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు, దమహ. దమహ అంటే ఏంటండి, సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవడం, ఇంద్రియాలని నిగ్రహించుకోవడం అనమాట. ఇంద్రియాలని నిగ్రహించుకోలేకపోతే ఏమవుతుందంటే అది చాలా చాలా మన వినాశనానికి దారితీస్తుంది అనమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఆ, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఒక ఏమంటారు, తేనెటీగ, హనీబీ ఉంటుంది కదా, తేనెటీగ ఏం చేస్తుందంటే పువ్వుల్లోకి వెళ్ళి తేనెని తీసుకుంటూ ఉంటుంది అనమాట. అలాగే ఒక్కొక్కసారి హనీబీ ఏం చేస్తుందంటే ఈ ఈ కలువ పువ్వు ఉంటుంది కదా, దానిలోకి వెళ్తుంది అనమాట. అది ఆ తేనె తాగుతూ తాగుతూ అది ఎంత డీప్ గా వెళ్ళిపోతుందంటే, అది ఎక్కడుంది ఏమవుతుంది అది కూడా మర్చిపోతుంది అనమాట. అది ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ తేనెని. అలా తాగుతూ తాగుతూ ఉండగా ఒకసారి ఏమవుతుందంటే ఈ లోటస్ ఫ్లవర్, ఈ కలువ పువ్వు అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. క్లోజ్ అయిపోతున్న విషయం కూడా అది గమనించదు. అంతలాగా మనం ఏ రకంగా అయితే ఈ ఇంద్రియ తృప్తిలో మనం కూడా అంతే కదండి. అసలు చుట్టూ ఏమైనా చెడు జరుగుతుందేమో అని కూడా మనం ఆలోచించాం అనమాట. ఇంద్రియ భోగానుభవం చేస్తూ మనం అలా అలా చాలా డీప్ గా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే యాక్చువల్ గా హనీబీకి ఒక కెపాసిటీ ఉంటుంది అనమాట. అది ఈవెన్ చెక్కని కూడా చెక్కలో కూడా హోల్ చేసేయగల కెపాసిటీ ఉంది. ఒకవేళ అది సెన్సెస్ లో ఉంటే, అంటే అది పూర్తిగా తేనె తాగడంలో మునిగిపోకుండా కొంచెం కొంచెం సెన్సెస్ లో ఉంటే ఏమవుతుంది, అది ఆ పువ్వుకి ఆ కలుపు కన్నం చేసుకుని అది బయటకు వచ్చేయచ్చు. కానీ దాని పరిస్థితి ఇప్పుడు అలా లేదనమాట, పూర్తిగా ఆ తేనె తాగడంలో మునిగిపోయి ఉంది. అలాగే ఏంటంటే మనం కూడా ఆ ఇంద్రియాలని నిగ్రహించుకునే కెపాసిటీ, మనం మనుషులం కాబట్టి ఇంద్రియాలని నిగ్రహించుకునే కెపాసిటీ మనకి ఉందన్నమాట. కాకపోతే ఏంటి, మనం ఈ భౌతిక విషయాల పట్ల మనం చాలా ఆకర్షితులం అయిపోయాం. ఏ రకంగా అయితే ఇక్కడ తేనెటీగ ఆ హనీని ఆస్వాదిస్తూ అది మునిగిపోయి దాని
ప్రాణాన్ని కూడా కోల్పోతుందో, అలాగే మనం కూడా ఏంటంటే ఈ ఇంద్రియాలన్నిటిని నిగ్రహించుకోలేకపోతే మనకు కూడా చాలా మనం కూడా అంధకారంలోకి వెళ్ళిపోతాం అనమాట. అదే ఇక్కడ ఇంకొక శ్లోకం మనం ప్రతిరోజు మహాప్రసాదే గోవిందే చదువుతూ ఉంటాం కదండి ప్రసాదం తీసుకునే ముందు. దానిలో వస్తుంది కదా, జడేంద్రియ కాలే దాహే కాల్ జీవే ఫెలే విషయ సాగరే, లైక్ దట్. అలా ఆ లైన్ వస్తుంది కదా. ఈ ఇంద్రియాలన్నీ ఎలా ఉంటాయండి? జడ ఇంద్రియ. ఈ ఇంద్రియాలని జడ పదార్థాలు అనమాట. తాహే కాల్ అయితే అవి మనకి ఎక్కడికి దారి తీస్తాయి? మన మృత్యుకి దారి తీస్తాయంట ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోలేకపోతే. అంత పవర్ఫుల్ అన్నమాట ఇంద్రియాలు. ఇంద్రియాల్ని మనం ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత ఇంకా మిణుగురు పురుగులు ఉంటాయి కదా, అవి కూడా ఏం చేస్తాయండి? ఎక్కడైతే లైట్ ఉంటుందో ఆ లైట్ దగ్గరికి ఆ మంటల్లోకి వెళ్తూనే ఉంటాయి అనమాట. వెళ్ళి వెళ్ళి లాస్ట్ కి ఆ మంటలకి ఆహుతి అయిపోతాయి. అలాగే ఏంటంటే మన ఇంద్రియాల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మన పరిస్థితి కూడా అలాగే వస్తుంది అని చెప్తున్నారనమాట. కాకపోతే అయితే మనకి ఒకటి అనిపించచ్చు, మరి భగవంతుడు మనకి చుట్టూ ఇన్ని ఇచ్చారు కదా, మనకి ఇన్ని తెలివితేటలు ఇచ్చారు కదా, ఇవన్నీ వాడుకుంటున్నాము. మన మన మరి మన ఇంద్రియాలను మనం తృప్తిపరచుకోకపోతే ఎలా? మన కోరికల్ని మనం తీర్చుకోకపోతే ఎలాగా అని అనొచ్చు. అయితే ప్రభుపాదుల వారు దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారండి? గవర్నమెంట్ మనకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిందనమాట. ఈవెన్ ప్రిజన్ హౌసెస్, జైళ్ళు, వాటిని కూడా గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసింది. అంత మాత్రాన మనం వెళ్ళి ఆ జైల్లో కూర్చోవాలని, మనం ఎవరైనా చంపేసి జైల్లోకి వెళ్ళాలని కాదు కదండి. దానికి ఒక పర్పస్ ఉంది. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, దానిలో నెగిటివ్ పాజిటివ్ రెండు ఇచ్చారు. అంతేకాని మనం పాజిటివ్ వాటిని వదిలేసి నెగిటివ్ ని యూజ్ చేసుకుని ఆ జైల్లో కూర్చోమని కాదు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. భగవంతుడు మనకి అన్ని క్వాలిటీస్ కూడా ఇచ్చారు. చూస్ చేసుకునే విచక్షణ అనేది మనకి ఉండాలి. ఏది మంచిది ఏది చెడు అనేది తెలుసుకుని మనం దాన్ని బట్టి వాటిని, మంచి వాటిని తీసుకుని చెడు వాటిని. హంస చూడండి ఏం చేస్తుంది? పాలు పాలు నీళ్లు కలిపిస్తే హంస ఓన్లీ పాలను మాత్రం తాగుతుంది, నీటిని వదిలేస్తుంది అనమాట. రైట్. అంటే పాలల్లో కూడా నీళ్లు ఉంటాయి అంటారు కదా, దాని నోట్లో ఒక యాసిడ్ టైప్ ఆఫ్ యాసిడ్ ఏదో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అది పాలను మాత్రం గ్రహిస్తుంది, నీటిని వదిలేస్తుంది. అదే అదే రకంగా ప్రభుపాద ఎప్పుడు చెప్తారనమాట, మనం హంసలాగా ఉండాలి, కాకుల్లాగా ఉండకూడదు. భక్తులు అనేవాళ్ళు హంసలాగా ఉండాలి, మంచిని తీసుకొని చెడుని వదిలేయాలి. మనకి సమాజంలో ఏంటంటే రెండు కనిపిస్తూ ఉంటాయి. మనం మనం జనరల్గా ఏంటి, చాలా చెడు వైపుకి వెళ్ళిపోవడం చాలా ఈజీగా ఉంటుంది, దాని వైపు మనం పరుగులెడుతూ ఉంటాం అనమాట. కానీ ప్రభుపాద అంటారు మనం హంసలాగా ఉండాలి, అంతేకాని కాకుల్లాగా ఉండకూడదు. కాకి ఏం చేస్తుంది? ఏ చెత్త ప్లేస్కి వెళ్ళినా సరే అది అక్కడ చెత్తంతా ఏరుకుని తింటూ ఉంటుంది అనమాట. మనం ఆ రకంగా ఉండకూడదు అని ప్రభుపాదులు గారు చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారండి? శమహ శమహ అంటున్నారు, అంటే మనోనిగ్రహం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ అనమాట. మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మనసు మనల్ని ఆ, మనసు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. మన అర్జునుడు కూడా భగవద్గీతలో చెప్తారు కదా, గాలినైనా కంట్రోల్ చేయగలుగుతాను కానీ నేను మనస్సుని మాత్రం కంట్రోల్ చేయలేను అని చెప్తారు. కానీ ఇక్కడ దానికి భగవంతుడు మళ్ళీ దానికి ఆన్సర్ ఏం చెప్తారు? అభ్యాసం ద్వారా మనం మన మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో అభ్యాస ఒకరోజు మనకు ఇమ్మీడియట్ గా మన భక్తిలోకి రాగానే మనం అన్ని కంట్రోల్ చేసేసుకుంటాము అలా ఏం లేదనమాట. మనం అయినా సరే మనం రోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి క్షణం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ రకంగా మనం ఇంద్రియాలని ఆ మన మనసుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత ఏం చేయాలి? మనం ఎప్పుడూ కూడా భగవంతుడు, ఆయన భక్తులు, తర్వాత ఆయన ఇచ్చిన శాస్త్రాల సాంగత్యంలో మనం ఉండాలన్నమాట. ఆ టేస్ట్ మనం డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు నేను భక్తుల సాంగత్యంలో ఉండాలి, భగవంతుడి గురించి వినాలి. ఎన్నో వింటూ ఉంటాం అనమాట. ఇప్పుడు మొబైల్ ఆన్ చేస్తాం, మనం యూట్యూబ్ ఏమైనా ఓపెన్ చేయగానే మనకి ఏవేవో వస్తూ ఉంటాయి అనమాట. దానిలో కృష్ణుడికి సంబంధించినవి ఏమున్నాయి? మన మైండ్ మనం ఆ రకంగా ట్రైన్ చేసుకోవాలి. అనవసరంగా మనం డబ్బులు సంపాదన కోసమో, లేకపోతే వేరే వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే ఎలాగ నేను ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, అలాంటి వాటి గురించి మనం ఆలోచించకూడదు అనమాట. ఏవేవో మనకి యూట్యూబ్ వస్తే ఓపెన్ చేసామంటే ఎన్నో, ఒక్కసారి మనకి తెలియకుండానే మనం ఒకదాని కోసం మనం ఓపెన్ చేస్తాము, మనకు తెలియకుండానే మన మైండ్ వేరే వైపుకి డ్రాగ్ చేసేస్తుంది అనమాట. సడన్ గా ఏ ఆస్ట్రాలజీదో కనిపిస్తుంది, లేకపోతే ఎలా ఈజీగా మనం ఎలా డబ్బులు సంపాదించాలి, లేకపోతే మన పిల్లలు
అట్రాక్ట్ చేసుకోవాలి. అసలు ఈ ఇస్కాన్‌లో ఉండే ఈ ప్రాసెస్ అనేది కృష్ణ భక్తి అనే ప్రాసెస్‌లో అన్ని యాస్పెక్ట్స్ కవర్ అయిపోతాయన్నమాట. మనం స్పెషల్‌గా దేనికోసము మనం వేరు వేరు సైట్‌ల్లోకెళ్ళి వేరువేరువి మనం చూడాల్సిన అవసరం లేదు. ఈ భక్తి అనే ప్రాసెస్‌లో అన్నీ కవర్ అయిపోతాయి. డబ్బులు మనకి దేనికి కావాలంటే అవసరానికి కావాలి అంతే. అవసరానికి మించి మనకు అవసరం లేదు. తర్వాత పిల్లల్ని పెంచడం. పేరెంటింగ్ టిప్స్ అని చెప్పేసి మనది చాలా చాలా కొంతమంది చాలా డబ్బులు దానికోసం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. పేరెంటింగ్ టిప్స్ అని పిల్లల్ని ఎలా పెంచాలి. అది కూడా మనకి ఈ ఇస్కాన్‌లో కవర్ అయిపోయింది. అలా ఏంటంటే భగవంతుడి భక్తి ఎలా చేయాలి, మన జాబుల గురించి కానీ ప్రతీదీ కూడా మనం సీనియర్ డివోటీస్‌ని లేకపోతే ఈ భగవద్గీత బుక్ చదివి మన అన్ని విషయాల్ని కూడా మనం నేర్చుకోవచ్చు. దేని అవసరం ఎంతుంది, మన రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చనమాట. అనవసరంగా మన మైండ్‌ని ఈ కృష్ణ భక్తిలో కాకుండా మిగతా విషయాల్లో పెట్టడం వేస్ట్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆహ్, కావాల్సిన మంచిది లోపలికెళ్ళదు. ఉన్న మంచి కూడా పోయి అనవసరమైన విషయాలు లోపలికి మైండ్‌లోకి వెళ్తాయన్నమాట. దాని నుంచి మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి మన మైండ్‌ని. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు దమశమః. నెక్స్ట్ సుఖం. సుఖం అంటే సుఖం, దుఃఖం. ఈ సుఖం, దుఃఖం ఎలా వస్తాయండి? మనం ఎప్పుడైతే కృష్ణ భక్తిలో మనకి అవసరమైన విషయాల్ని తీసుకొని, అనవసరమైన విషయాల్ని మనం వదిలేస్తామో, అప్పుడు మనకి నిజమైన సుఖం, నిజమైన ఆనందం అనేది వస్తుందన్నమాట. మనిషికి నిజమైన ఆనందం ఎక్కడుంది అంటే భగవంతుడి సేవలో మాత్రమే ఉంటుంది. మామూలుగా మనం భౌతిక ప్రపంచంలో మనం ఎన్నో విషయాల్లో సంతోషపడుతూ ఉంటాం అన్నమాట. కానీ అదంతా క్షణికం. ఒకరు కొంచెం సేపు ఆనందము, కొంచెం సేపు దుఃఖం అలా వస్తూ ఉంటాయి. ఈ మిక్స్డ్ కాంబినేషన్‌లో ఎప్పుడు వెళ్తూ ఉంటాం అన్నమాట. కానీ ఎందుకు అదే మనం కృష్ణ భక్తిలో తీసుకుంటే భగవంతుడికి సేవ చేస్తే అది మనకి కంపల్సరీ 100% ష్యూరిటీ అన్నమాట. భగవంతుడికి సేవ చేసి మనస్ఫూర్తిగా భగవంతుడికి సేవ చేసి ఏడ్చిన వాళ్ళు ఎవరు ఉండరేమో నాకు తెలిసినంత వరకు. భగవంతుడికి సేవ చేసిన వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. వాళ్ళ మనసు ఎప్పుడూ తృప్తిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి భవ. భవ అంటే పుట్టుక. మనకి ఈ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల మనకేం తెలుస్తుందంటే ఈ చావు పుట్టుకలు అనేవి ఓన్లీ శరీరానికి మాత్రమే. మన ఆత్మ అనేది ఎప్పుడు దానికి చావు పుట్టుక అనేది ఉండదు అనే విషయం మనకి తెలుసన్నమాట. అది. నెక్స్ట్ ఇంకా ఏంటి భయం. భవ, అభావ. పుట్టుక, మరణము. నెక్స్ట్ కాంబినేషన్ ఏంటి భయము, భయం చ అభయం. భయం కలిగి ఉండడం, అభయం అంటే భయరాహిత్యం, భయం లేకుండా ఉండడం అన్నమాట. అయితే ఎప్పుడంటే ఎవరు భయపడతారు, ఎవరు భయపడకుండా ఉంటారు? ఈ భౌతికవాదులు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారన్నమాట. రేపేంటి, నా ఫ్యూచర్ ఏంటి, నేను ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఏదేదో ప్లాన్లు చేస్తూ ఉంటారు. ఆ ప్లాన్‌లో ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయితే కంపల్సరీ దుఃఖం వస్తుందన్నమాట. రేపు అనే దాని గురించి ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తారో, రేపు అని మనం భగవంతుడిని ఓకే. రేపు నేను పొద్దున్న లేచి ఈ బుక్ కంప్లీట్ చేసేయాలనో అది పెట్టుకుంటే అది కంప్లీట్ చేయగలుగుతాం. భగవంతుడి దయ వల్ల మనకి సంతోషమే వస్తుంది. అలా కాకుండా భౌతిక పరంగా మనం పెట్టుకొని ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా చేస్తే ఎప్పుడు మనకి యాంగ్జైటీ ఉంటుందన్నమాట. కోరికలు తీరవు. రేపు మనం ఏదో ప్లానింగ్ చేస్తాము. ఆ కోరిక తీరదు. తీరకపోతే మనకేమవుతుంది ఎప్పుడు మనకి ఆ దుఃఖం అనేది వస్తుందన్నమాట. బాధ. ఆ కోరికలు తీరకపోతే మనకి ఎలాగా ఫ్యూచర్ ఏంటి? అయ్యో! అందుకే కదండీ చాలామంది చాలా పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉండేవాళ్ళు కూడా ఏంటంటే ఈ భయం అనే దాన్ని వాళ్ళు ఓవర్‌కమ్ చేయలేక ఆహ్, వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకు అంత బాధ ఏమొచ్చింది ఎవరికైనా? ప్రతిదానికి కూడా భగవంతుడు చెప్తున్నారు గదా! భగవంతుడి ఆశ్రయం తీసుకోవచ్చు కదా! అలాగా సూసైడ్ చేసుకొని చనిపోయి అంత ఎక్స్‌ట్రీమ్ స్టెప్స్ తీసుకునే బదులు సింపుల్ స్టెప్ కృష్ణ షెల్టర్ తీసుకోవడం, కృష్ణుడే ఆశ్రయాన్ని తీసుకోవడం చాలు. ఆయనే చూసుకుంటాడు అన్నీ. మనకి అభయాన్ని ఇస్తాడనమాట. భయం లేకుండా ఉండడం ఇస్తాడనమాట. అయితే ఈ కృష్ణ భక్తిలో మనం ఎప్పుడు కూడా ఎవరైతే కృష్ణుడిని బాగా నమ్ముతున్నారో, కృష్ణ భక్తిలో ఉండేవాళ్ళు ఎవ్వరూ భయపడరా అంటే డెఫినిట్‌గా భయం అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది మనం భక్తిలో ఇంకా మనం సీరియస్ అయితే అవుతూ ఉండే కొద్దీ మనకు ఆ భయం అనేది పోతుందన్నమాట. భయం పోయి ఏమవుతుంది మనకి భగవంతుడి మీద నమ్మకం పెరిగితే ఓకే. ఎందుకు భయపడాలి?
కృష్ణ ఉన్నాడు కదా, కృష్ణుడి మీద కాన్ఫిడెన్స్ వస్తుందనమాట. కృష్ణుడు చూసుకుంటాడు. మనం చేయాల్సిందల్లా ఒకటే. మనం భయపడాలి, దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు రేపటి గురించి ఏం ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం, ఓకే మా అమ్మ నాన్న ఉన్నారు కదా అని వాళ్ళకి నమ్మకం అనమాట. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు పేరెంట్స్ మీద బాగా ఆధారపడతారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి భయం ఉండదు. అంటే నమ్మకం అనేది ఇంపార్టెంట్. ఆ విశ్వాసం అనేది ఇంపార్టెంట్. కృష్ణ భక్తిలో మనం కూడా చిన్న పిల్లలు ఎంతలా అయితే పేరెంట్స్ మీద, చంటి పిల్లలు ఎంతలా అయితే పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారో, మనం కూడా అంతే మనం కృష్ణుడి మీద డిపెండ్ అవ్వగలిగితే ఆయన అన్ని చూసుకుంటాడు అని చెప్పేసి మనకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చి భయం ఉండదన్నమాట. ఎందుకంటే కృష్ణ భక్తులు వాళ్ళు భక్తిలో బాగా సీరియస్ అయిన తర్వాత వాళ్ళకి భయం అనేది ఎందుకు ఉండదంటే, కృష్ణుడు చూసుకుంటాడు, కంపల్సరీ నేను భగవద్ధామానికి చేరుతాను అని ఒక నమ్మకం అన్నమాట వాళ్ళకి. అందుకే వాళ్ళకి ఆ భయం అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? భయమేవచ అహింస. అహింస. అహింస అంటే ఏంటండి? ఎవరినైనా కొట్టడము, నరికేయడం అదొకటే కాదండి. మాటలతో కానీ, చేతలతో కానీ మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. వేరే జీవుల్ని మనం ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండగలగడం అనమాట. కొన్నిసార్లు మనం చాలా, అంటే ఎవరిని మనం కొట్టము, కానీ మన మాటలు ఎంత ఏమంటారు, కత్తి కంటే పదునుగా ఉంటాయన్నమాట ఒక్కొక్కసారి మనుషుల మాటలు. ఎదుటి వాళ్ళ మనసుని చాలా బాధ పెడతాయి. ఎందుకంటే మాట అనేది చాలా పవర్ఫుల్ కదండి. దాన్ని ఒకసారి మనం వదిలిన తర్వాత మళ్ళీ తీసుకోలేమని అంటారు. కాబట్టి మనం మాటలతో కానీ, చేతలతో కానీ ఏ రకంగా కూడా, మానసికంగా కూడా ఎవరి గురించి మనం చెడుగా అనుకోకూడదు. ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదనమాట. తర్వాత ఎవరైనా అభివృద్ధి చెందుతూ ఉంటే మనం ఏదైనా చేసి వాళ్ళ అభివృద్ధిని ఆపడము అలాంటివి కూడా చేయకూడదు అని భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ప్రతి దాన్ని కూడా ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు ఓవరాల్గా అది. ఎందుకంటే మనం వేరే వాళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళ నుంచి మనకు అదే వస్తుందన్నమాట. మనం వేరే వాళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తే వాళ్ళ నుంచి మనకు కూడా అదే ప్రేమ లభిస్తుంది. అలా కాకుండా మనం ఎవరైనా మనతో చెడుగా ప్రవర్తిస్తున్నారు అంటే ఫస్ట్ మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మనం ఏదైనా చెడుగా ఆలోచిస్తున్నామేమో, అందుకే వాళ్ళు మనతో ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అని మనం ఆలోచించాలి. అహింస అనేది ఏ రకంగా కూడా మన హింస అనేది చేయకూడదు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? అహింస సమత. సమత అంటే సమభావము కలిగి ఉండడం అనమాట. అందరి పట్ల సమభావం కలిగి ఉండాలి. తర్వాత మనకి ఈ భౌతిక ప్రపంచంలో మనం కొన్ని వాటితో భౌతిక విషయం సహవాస దోషం అంటే ఏంటంటే, మనం ఎలాంటి వాళ్ళు సహవాసం తీసుకుంటే అలాంటి లక్షణాలు మనకొస్తాయన్నమాట. భక్తుల సాంగత్యం తీసుకుంటే వాళ్ళ లక్షణాలొస్తాయి. అభక్తులు తర్వాత ఎంతసేపు ఈ భౌతికపరమైన విషయాల పట్ల పరుగులెడుతూ ఉండే వాళ్ళ వైపు అట్రాక్ట్ అవుతున్నామనుకోండి, ఆటోమేటిక్‌గా మనం వాటిని అబ్జార్బ్ చేస్తాం. అందుకే మనం చూసుకోవాలి ఏది మనకి మంచిది, భక్తిలో ఏది మనకి మంచి విషయాలు, ఏవి మనల్ని భక్తి నుంచి దూరం చేసేస్తున్నాయి అనే వాటిని చూసుకొని దేనికి దగ్గరగా ఉండాలో వాటికి దగ్గరగా ఉండాలి, దేన్ని వదిలేయాలో వాటిని వదిలేయాలన్నమాట. అది సమానత్వం. నెక్స్ట్ సాటిస్ఫాక్షన్. ఎప్పుడు కృష్ణ భక్తులు కంప్లీట్గా తృప్తిగా ఉంటారనమాట. ఎవరైతే భౌతిక విషయాల పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటారో వాళ్ళకి భగవంతుడు ఎంత ఇచ్చినా వాళ్ళకి తృప్తి ఉండదు. ఇంకా ఏదో లేదు, ఇంకా నాకు అది లేదు, ఇది లేదు, నా ఆరోగ్యం సరిగ్గా లేదు, నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే
మా పిల్లలు సరిగ్గా లేరు, హస్బెండ్ సరిగ్గా లేరు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అలా భగవంతుడు మన జీవితాల్లో ప్రతి ఒక్కళ్ళ చాలా మంది జీవితాల్లో మాక్సిమం మందిలో భగవంతుడు మంచి ఇస్తూ ఉంటాడు, చెడు కూడా ఇస్తూ ఉంటాడు. ఎవరైతే భౌతిక భౌతికవాదులు ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ మంచిని చూడరు. ఎప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా నాకు ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అని దాని గురించి ఆలోచిస్తుంటారు. అవి ఇంకా వస్తే బాగుండేది అనే దాంతో ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు. అలా కాకుండా భగవంతుడి భక్తిలో ఉన్నామనుకోండి, అప్పుడు మనకి దేని ఇంపార్టెన్స్ ఎంత అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. మనకి ఎంతైతే ఉందో దాన్ని ఎలాగ మనం కృష్ణుడి భక్తిలో వాడాలి, అదంతా కృష్ణుడి దయ. ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటిని కూడా కృష్ణ నాకు ఈ ప్రాబ్లం ఇవ్వడం వల్ల నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యానో, లేకపోతే నేను ఇంకా స్ట్రాంగ్ అవుతానో, ఏదో ఆ రకంగా అంటే భగవంతుడు ఇచ్చే కష్టాలని కూడా వాళ్ళు భగవంతుడి భక్తిలో వాడి భక్తిలో ఇంకా ఎలా ముందుకి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ది ఇంకా ఏంటి నెక్స్ట్ది ఇంకా సమత తుష్టి అంటే సాటిస్ఫాక్షన్, తృప్తిగా ఉండడం అనమాట. తపో దానం, తపస్సు దానము. తపస్సు అంటే ఏంటండి, చాలా మంది జనరల్గా తపస్సు అని మనం ఏమంటాము, ఏకాదశి ఫాలో అవ్వడము, పొద్దున్నే మార్నింగ్ 3 o'clockకి లేచి మనం స్నానం చేయడము, చాంటింగ్ చేయడం, మంగళారతి చేయడం, భగవద్గీత క్లాసెస్ అటెండ్ అవ్వడము, శ్రవణం చేయడం, ఇవన్నీ కూడా ఆస్టరిటీస్ అనమాట. పొద్దున్నే లేచి మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇంకా ఇవి కాకుండా ఏకాదశి ఫాలో అవ్వడము, తర్వాత జన్మాష్టమి లాంటి స్పెషల్ ఫెస్టివల్స్ ఏమైనా వస్తే వాటికి మనం ఉపవాసాలు అవి చేయడము, అవన్నీ చేస్తాం. నెక్స్ట్ 22nd నరసింహ చతుర్దశి వస్తుంది. అప్పుడు కూడా మనం ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటాము. తర్వాత నెక్స్ట్ గుడికి వెళ్తాము. అంటే మన హోల్ డేని మనం ప్రాపర్గా డిజైన్ చేసుకొని మనకుండే ఏమాత్రం శక్తి ఉన్నా సరే మన శరీరంలో దాన్ని మనం భగవంతుడి సేవ కోసం వాడతాం అనమాట. అయితే ఈ ఫాస్టింగ్లు ఇవన్నీ తీసుకుంటే ఈవెన్ పొలిటీషియన్స్ కూడా చేస్తారు, రాజకీయ నాయకులు. వాళ్ళు దేనికోసం చేస్తారండి, వాళ్ళందరి సానుభూతిని పొందడానికి, లేకపోతే వాళ్ళకేవో కోరికలు ఉంటాయన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు చేసి దాన్ని ఆస్టెరిటీ అనిపించుకోదన్నమాట. అది తపస్సు అవ్వదు. ఏది తపస్సు అవుతుంది అంటే ఏదైతే మనం భగవంతుడి భక్తికి రిలేటెడ్గా మన ఆధ్యాత్మిక పురోగతికి, తర్వాత భగవంతుడిని సంతృప్తి పరచడానికి మనం చేసే తపస్సు మాత్రమే నిజమైన తపస్సు అవుతుంది అనమాట. అంతేకాని రాజకీయ నాయకులు లేకపోతే ఇంట్లో ఒక్కొక్కసారి పిల్లలు కూడా మనం గట్టిగా కొట్టామనో తినడం మానేస్తారు, అది తపస్సు అవ్వదు. అవన్నీ మన సెన్సెస్ని మనం గ్రాటిఫై చేసుకోలేక, తృప్తి పరుచుకోలేక మనం అలా ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట, తినడం మానేయడం. అది నిజమైన ఫాస్టింగ్, నిజమైన తపస్సు కాదు. నెక్స్ట్ ఇంకా ఏంటి, దానము. దానం అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం కొంతమంది ఏంటి, నేను ఇంత దానం చేశాను, నేను ప్రతి మంత్ కూడా ఒకసారి చాలా మంది దగ్గర వింటూ ఉంటాం మన పాయింట్, నేను ఇస్కాన్కి వెళ్ళాను, 1 lakh డొనేట్ చేసి వచ్చాను. సరే, డొనేట్ చేసి వచ్చాను అయితే గొప్ప ఏంటి, మన మనసులో ఏమైనా మార్పు వచ్చిందా, భగవంతుడి పట్ల ఏమైనా భక్తి అనేది పెరిగిందా, అది చూసుకోవాలి. అది మనం ఆలోచించుకోవాలి. అంతేకాని మనం ఎంత డొనేట్ చేసాము, ఎంతమంది పేద పిల్లల్ని చదివించాము, ఇవన్నీ కాదనమాట. మనం ఇచ్చే చారిటీ ఎలా ఉండాలి, భక్తికి ఉపయోగపడాలి. తర్వాత మనకి మాత్రమే కాదు, వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడాలన్నమాట. ఆ రకమైన భగవద్భక్తిలో ఉపయోగపడాలి. ఆ రకంగా మనం దానాలు అవి చేయాలన్నమాట. తర్వాత బ్రాహ్మణులు, సన్యాసులు, బ్రహ్మచారి బ్రాహ్మణులకి, సన్యాసులకి మనం ఆ దానాలని అవి చేయాలన్నమాట. ఎందుకంటే జనరల్గా సన్యాసులు బయటికి వెళ్ళి వాళ్ళు పనిచేసి, లేకపోతే బ్రాహ్మణులు కూడా వాళ్ళు పనిచేసి అలాగా సంపాదించకూడదు. కాబట్టి వాళ్ళ సర్వైవల్ కోసం మనం దానం అవి చేయాలన్నమాట. ఆ రకంగా చేస్తే వాళ్ళకి ఉపయోగం, తర్వాత మనం కూడా భక్తిలో పురోగతి చెందుతాం. దానికోసం దానాలు అవి చేయాలి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు, కీర్తి అపకీర్తి. జనరల్గా ఈ భౌతికవాదులు ఉంటే వాళ్ళు ఏ పని చేసినా సరే నేను చేశాను అని చెప్పి పేపర్లో ఫోటోలు వేయించుకుంటారు, అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అంటే మన ఫేమస్ అవ్వాలి, అందరికీ నేను చేశాను, నేను వికలాంగులకి సేవ చేశానను, లేకపోతే ఈ చారిటబుల్ ట్రస్ట్స్ అవి ఉంటాయి కదండి, అంటే ఈ ఏమంటారు, ఆర్ఫనేజెస్,
వృద్ధాశ్రమాలని, తర్వాత అనాథాశ్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా! వాటన్నిటికి చేసి మన ఫోటోలు పేపర్‌లో వేయించుకొని మనం ఫేమస్ అవుతారనమాట జనరల్‌గా ఈ భౌతికవాదులు అనేవాళ్ళు. కానీ ఎవరైతే డివోటీస్ ఉన్నారో వాళ్ళు స్పెషల్‌గా ఫేమస్ అవ్వడానికి వాళ్ళు ఎలాంటి ఆహ్, ఆహ్, కృషి చేయాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళు చేసే ఆ భగవద్భక్తి వల్ల చాలా మందికి తెలుస్తారు. చాలా మందికి వాళ్ళు ఓకే. వీళ్ళు గొప్ప భక్తులు అనే విషయాన్ని తెలుసుకుంటారనమాట. ప్రభుపాద్ వెళ్ళి అన్ని దగ్గరలకి వెళ్ళి నేను గ్రేట్ అని ఎవరికీ చెప్పుకోలేదు. ఆయన ఆహ్, చాలా కృషి చేశారు. దానికి ఆటోమేటిక్‌గా భగవంతుడే ఆ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. వాళ్ళు ఫేమస్ అవ్వాలి, నలుగురికి తెలియాలి అని అనుకుంటున్నారు అంటే, భగవద్భక్తులు చాలా మందికి నా గురించి తెలియాలి అనంటే, నా గురించి తెలియాలి అని అనుకోరు వాళ్ళు. భగవంతుడు భక్తి గురించి తెలియాలి. దానికి భగవంతుడు నన్ను ఇన్‌స్ట్రుమెంట్‌గా వాడుకుంటున్నారు. నేను వాళ్ళని ఉద్ధరించాలి. ఆ రకంగా వాళ్ళు అందరి దృష్టిలో పడాలి అని అనుకుంటారు తప్ప, అంతేకాని వాళ్ళకి ఇన్నర్ మోటివ్స్ ఏమి ఉండవనమాట. అంటే నేను ఫేమస్ అవ్వాలి, అందరూ నా గురించి గొప్పగా చెప్పుకోవాలి, నన్ను పొగడాలి, ఈ రకమైన ఆలోచనలు వాళ్ళకి ఉండవు. తర్వాత ఇంకా ఏమంటున్నారు? యశః ఒకవేళ వాళ్ళకి అపకీర్తి అలాంటివి వచ్చినా సరే, మనకి ఆహ్, వచ్చినా సరే వాళ్ళు దాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు. ఓకే. ఇది నా ప్యూరిఫికేషన్ కోసం నన్ను ఇలా అందరూ చెడుగా అనుకుంటున్నారు. ఓకే. ఈ ఫేజ్ నేను దాటుతాను. కృష్ణ నాకు తోడుగా ఉంటాడు కాబట్టి నేను ఎవరైనా నా గురించి చెడుగా మాట్లాడుకున్నా నాకు అపకీర్తి పాలైనా పర్వాలేదు. భగవంతుడు ఉన్నాడు కదా! ఆయన నన్ను నా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అందుకే ఆయన అందరితో నన్ను ఈ రకంగా అనిపిస్తున్నారు అని దాన్ని వాళ్ళు ఆ రకంగా తీసుకుంటారనమాట. అలా ఇవన్నీ కూడా మంచి మంచి క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ అన్నీ ఎవరి నుంచి వచ్చాయని చెప్తున్నారండి. భగవంతుడు అన్నీ ఆయన నుండే వచ్చాయి అనే విషయాన్ని తెలియజేశారనమాట ఈ 4, 5 శ్లోకాల్లో. అదండి ఈరోజు శ్లోకం. ఇక్కడ మొత్తం 16 నుండి 20 చెప్పినట్టున్నారు క్వాలిటీస్. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. చాలా హరే బాగా కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. నెగిటివ్ గా ఉండేవి కూడా భగవంతుడు వాడారంటే అవి ఆ భక్తుల్ని ఆనందింప చేయడం కోసం, ఆయన ఉద్ధరించడం కోసం అనే విషయాన్ని చాలా క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పారు మాతాజీ. అవే నెగిటివ్స్ కనుక మనం తీసుకొని మనం చేస్తే అది కరెక్ట్ కాదు. భగవంతుడు కాబట్టి ఆయన ఉద్ధరించాడు అందరినీ, కాబట్టి చేయగలిగారు. మనలాంటి సాధారణ మానవులు అలా చేస్తే చాలా సరైనది కాదని చాలా బాగా చెప్పారు మాతాజీ. మళ్ళీ మాతాజీ కూడా చెప్పారు కదా, తేనెటీగలు కనుక తేనెని కమలంలోంచి తీసుకుంటూ అదే ఆనందంలో ఉండిపోయి అది ముడుచుకుపోయినప్పుడు దానిలో చనిపోతాయి. అలా మనం కూడా భౌతిక జగత్తులో ఈ భౌతికమైన విషయాల మీద ఆసక్తితోటి అదే చేసుకుంటూ దాంట్లో మునిగిపోతాం, కానీ బయటికి రాలేమని తేనెటీగ ఎగ్జాంపుల్, మిడుగురుపురికి ఎగ్జాంపుల్ చాలా బాగున్నాయి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అవన్నీ ప్రభుపాద్ ఇచ్చిన ఎగ్జాంపుల్స్. హరే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ ప్రణామం. మాతాజీ, దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్. ఒక కృష్ణ భక్తునికి సహజంగానే అద్భుతీయ మాతాజీ ఈ గుణాలన్నీ. ఆ పాయింట్ కూడా ఇచ్చారు ప్రభుజీ. ఎవరైతే కృష్ణ భక్తిలో ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఈ క్వాలిటీస్ అన్ని డెవలప్ అవుతాయి. కరెక్ట్. వాళ్ళు స్పెషల్ గా మళ్ళీ అదే చెప్తున్నాం కదా ప్రభుజీ, మనం అంటే కొన్ని వాటికి కోసం అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి ప్రభుజీ. మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే భక్తిలో ఉండడం, భక్తుల సాంగత్యంలో ఉండడం అంతే. భక్తుల సాంగత్యంలో ఉంటే ఇంకా మిగతావన్నీ ఆటోమేటిక్ గా అంటే మనస్ఫూర్తిగా ఉండాలి. ఏదో అక్కడికి వెళ్ళి కూర్చున్నాము, వెళ్ళిపోయాము, వాళ్ళు ఏవో క్లాసులు చెప్తున్నా అలా కాకుండా భక్తుల సాంగత్యం తీసుకోవడం అంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ని తీసుకొని మనం ఎప్పుడైతే మన జీవితంలో ఫాలో అవుతూ ఉంటామో ఈ చెప్పిన గుణాలన్నీ కూడా భగవంతుడు ఏం చెప్తున్నారంటే అన్ని ఆటోమేటిక్ గా మనకి అలవాటు అయిపోతాయి అన్నమాట. బట్ న్యాచురల్ గా వచ్చేస్తాయి అవన్నీ. వాళ్ళు మళ్ళీ స్పెషల్ గా కూర్చొని నేను ఓర్పుగా ఉండాలి అని దానికి టైం పెట్టక్కర్లేదు. ఆటోమేటిక్ గా క్వాలిటీస్ అన్ని డెవలప్ అవుతాయి.
హరే కృష్ణ. అది ఈ కృష్ణ భక్తిలో ఉండే బ్యూటీ అన్నమాట. మీరు చెప్పారు కదా మాతాజీ, ఎవరైనా ఏదన్నా అంటే మనము వేరే ఏదైనా చెయ్యాలనో లేదంటే బాధపడతాం. రెండు కొంతమంది మెంటాలిటీ ప్రకారం ఏమో అయ్యో నన్నే అన్నాలి అని బాధపడుతూ కూర్చోవడం ఒకటి, కొంతమంది నన్ను అన్నారు కాబట్టి నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనుకోవడం, ఇలా రెండు చేయాలి అనుకుంటారు. అవును. మాతాజీ. ఆ విషయంలో అంటే చాలా మంది బాధపడే వాళ్ళు ఉంటారు ఏమని చెయ్యాలి, కానీ అది కూడా తప్పే అన్న విషయం చెప్పారు ఇప్పుడు. అదే అంటే అలా బాధపడుతుంటే కన్నా మనం భక్తిలో పురోగమిస్తే మనకు అవేమి అంత అడ్డంకు కాదు అన్న విషయం, అది చాలా మంచిగా అనిపించింది. అవును మాతాజీ, మనకే టైం వేస్ట్ మనం ఆలోచిస్తూ కూర్చుంటే. అవును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్. ధన్యవాదాలు ప్రభుజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీప్రద మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ఉత్తమ మాతాజీ, ధన్వత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ. సో భగవంతుడు చిన్న విషయం మనకున్న చెప్పాలనుకున్నా, అంటే